శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు తనదాకా వస్తే. ఎస్ ఘటికాసులరావు గారు రచించారు. కథ విందాము. నెత్తిమీదనున్న కూరగాయల గంప అతి కష్టం మీద కిందికి దించింది రంగనాయకి. ఉదయం 6 గంటలకల్లా వీధుల్లోకి వచ్చేస్తుంది తాజా కూరగాయలతో. ముఖ్యంగా తనకు తెలిసిన 10 ఇళ్లల్లో ముందుగా కాయగూరలిచ్చేసి ఆ తర్వాత మిగతా చోట్లకు వెళ్తుంది. ఆ అలవాటు ప్రకారంగానే ముందుగా వనజ ఇంటికి వెళ్ళింది. వనజ, కూరగాయల అవ్వ వచ్చింది చూడు అంటూ కేశవులు కేక. అరుపు విన్న వనజ చేతిలో కాఫీ గ్లాసుతో వచ్చింది. వారంలో కనీసం 3 రోజులైనా రాగానే ముందుగా రంగనాయకికి కాఫీ ఇవ్వటం అలవాటు. అదీ కాక పండుగలకు పబ్బాలకు చేసిన చిరుతిండ్లు కూడా ఇస్తుంటుంది. ఆమె అభిమానానికి పొంగిపోయి, ఏ తల్లి కన్నబిడ్డ నా మీద ఎందుకింత అభిమానమో అనుకునేది మనసులో. వనజ, కేశవులు ఆ ఇంట్లోకి బాడుగకు వచ్చి సుమారు 1 ఏడాది పైనే అయింది. భార్య, భర్త, ఒకే ఒక మగబిడ్డ. చూడముచ్చటైన కుటుంబం. నా దిష్టే తగులుతుందేమో అనుకునేది. రంగనాయకి వనజ ఇంటికే ముందుగా వచ్చేందుకు మరో ముఖ్యమైన కారణం, వనజ బేరాలాడదు, చెప్పిన ధరకు కొనేస్తుంది. అందువల్ల రంగనాయకి సహజంగానే ధర తగ్గించే చెబుతుంది. మిగతా వాళ్ళందరూ బేరాలాడి ఆమె సహనాన్ని పరీక్షించి మరీ కొంటారు. కొన్నిసార్లు అంత బేరమాడినా చివరకు కొనరు. 1 ఏడాది కాలంగా కాయగూరలు తెస్తున్నా, బాగా పరిచయమై ఉన్నా ఏనాడు ఆమె వ్యక్తిగత వివరాలేవి అడిగి తెలుసుకోలేదు వనజ. అదేవిధంగా రంగనాయకి కూడా వనజ గురించిన వివరాలేవి అడగలేదు. తాను చూసినంత వరకే గుర్తుంచుకుంది. మంచి మనసు, చల్లని చేతులు, ఎక్కువగా విసిగించదు, అంతకన్నా ఇంకేం కావాలి అనుకునేది. అలా వాళ్ళ పరిచయం కేవలం కాయగూరల వరకే ఉండేది. ఉదయం 8 అవుతున్నా రాని రంగనాయకి కోసం అప్పటికి కనీసం 10 సార్లు లోపలికి బయటికి అశాంతిగా తిరిగింది వనజ విసుగ్గా. క్రితం రోజు వచ్చినప్పుడు ఎందుకో కాస్త స్తబ్దుగా ఉన్నట్టనిపించింది. ఒంట్లో బాగాలేదా అని అడిగింది కూడా. అదేం లేదమ్మా, అప్పుడప్పుడు అలా అవుతుంటుంది అనేసింది. బాగుంటే మరి ఇవాళ ఎందుకు రాలేదు? స్వాగతంలో సందేహం వనజకు. ఒక్కరోజు కాయలు లేకుంటే మునిగిపోదులే అన్నాడు కేశవులు. ప్రతిరోజు పద్ధతి ప్రకారం భోజనం చెయ్యాలి, అప్పుడే ఆరోగ్యం. తలుపు వద్ద ఏదో అలికిడైంది. ఆశగా వడివడిగా బయటికి వెళ్ళింది వనజ. నమస్తే మేడం. సార్ ఉన్నారా? బయట ఎవరో 2-3 ఉన్నారు. నిరాశగా వాళ్ళ వంక సందేహంగా చూస్తూ, ఏమండి, మీకోసం ఎవరో వచ్చారు అన్నది. చదువుతున్న పేపరు పక్కన పెట్టి బయటికి వచ్చాడు కేశవులు. నమస్తే సార్, చేతన ఆశ్రమం నుండి వస్తున్నాం. 2 రోజుల క్రితం పక్క వీధిలో వృద్ధాశ్రమం స్థాపించాం. మీకు చేతనైనా సహాయం చేయగలిగితే మంచిది అన్నారు అందులో ఒకరు. స్వాగతంలో కేశవులు, ఈ మధ్య ప్రతి వాడికి సమాజ సేవ యావ ఎక్కువవుతుంది అనుకొని, సారీ సార్ అనేశాడు వెంటనే. మనీ మాత్రమే కాదు సార్, మీకు పనికిరాని పాత వస్తువులు, బట్టలు ఇచ్చినా తీసుకుంటాం. వచ్చిన వాళ్ళు తలుపు వద్దే పాతుకుపోయారు. ఇప్పటికిప్పుడు వెతకాలంటే కుదరదు అన్నాడు తన అనాసక్తికి సూచనగా. ఎప్పుడు రమ్మంటారో చెప్పగలరా? వదిలేట్టు లేరు. మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి, ఉంటే నేనే తెచ్చిస్తాను అంటూ చేయి చాచాడు కేశవులు. వెంటనే తమ చేతిలోని కరపత్రము అతని చేతిలో ఉంచి, వస్తాం సార్, మర్చిపోకండి. వీళ్ళందరూ అనాథలు కాదు, కన్నబిడ్డల ఆదరణకు నోచుకొని అభాగ్యులు. అన్నీ ఉండి ఏమీ లేని నిర్భాగ్యులు. సగం మందికి పైగా అందరికీ పెన్షన్లు వస్తాయి. అయినా డబ్బే ప్రధానం కాదు, ఆదరణ, ఆలంబన ముఖ్యం. ముదిమి వయసులో వాళ్ళు ఎదురు చూసేది అదే. ఇలాంటి వాళ్ళను ఆదుకోవటం వల్ల మీకు కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేసి వెళ్ళిపోయారు. చేతిలోని కరపత్రం వంక చూస్తూ కాసేపు నిలబడిపోయాడు కేశవులు. లోపలి నుంచి వచ్చిన వనజ నొసలు చిట్లించి, ఏమిటది అన్నది. దాన్ని ఆమె చేతిలో ఉంచి
పేపర్లో తలదూర్చాడు కేశవులు. కరపత్రాన్ని ఎగాదిగా చూసి చప్పరించి గిరాటేసింది వనజ. ఆ రోజు రంగనాయకి రాలేదు. తర్వాత 2 రోజులు కూడా రాలేదు. 3వ రోజు రంగనాయకిని చూడగానే ఆత్మ బంధువును చూసినట్లయింది వనజకు. వనజ ముఖంలో ఎక్కడలేని కాంతి, సంతోషం. కానీ రంగనాయకి ముఖం మాత్రం వాడి ఉంది. ఏదో విషయమై అలవి కాని బాధను అనుభవిస్తున్నట్టుంది. ఏంటవ్వా అలా ఉన్నావు? ఏదైనా సమస్య? లేదన్నట్టు తలూపింది. అయితే ఆమె కళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి. చెప్పలేని బాధేదో ఉంది. బిడ్డల్ని కనకపోవటమే మంచిదమ్మా అన్నది కాసేపాగి కళ్ళు తుడుచుకుంటూ. హఠాత్తుగా వినబడ్డ రంగనాయకి మాటలకు ఉలిక్కి పడినది వనజ. కొంతసేపటికి తేరుకొని ఎందుకలా అంటున్నావు అని అడిగింది. ఈ ప్రపంచంలో మనం బ్రతికున్నామంటే అందుకు కారణం మన తల్లిదండ్రులేనన్న కనీస జ్ఞానం కూడా లేకుండా కన్నవాళ్లను అనాథలుగా వదిలేసే వాళ్ళను ఏమనుకోవాలి? రక్త మాంసాలు పాలుగా పట్టి చెమట చుక్కలను పన్నీటి బిందువులుగా మార్చి బిడ్డను అపురూపంగా పెంచితే పెద్దయ్యాక దానికి వాళ్ళు చూపే కృతజ్ఞత ఇదా? కూరలమ్మే అవ్వ అనుకున్నది. కానీ ఆమెలో ఇంతటి భావుకత్వం, వాక్పటిమ ఉందని ఊహించలేదు వనజ. ఇంతకు ఏమైందో చెప్పనేలేదు అన్నది. ఏముందమ్మా, ఆ పక్క వీధిలో వృద్ధాశ్రమం తెరిచారు. అందులో ఒక్కొక్కలది ఒక్కొక్క కథ. వాళ్ళకేమీ సంపాదన లేకుండా కేవలం బిడ్డల మీదే ఆధారపడి ఉన్నవాళ్ళు కాదు. చాలామందికి పెన్షన్ ఉంది. అయినా వాళ్ళను ఎందుకిలా వదిలేశారో అర్థం కాలేదు. వాళ్ళ సమస్యలేమిటో మనకెలా తెలుస్తాయి? సమర్థించాలనుకుంది వనజ. సమస్యలేముంటాయమ్మా? ఎన్ని సమస్యలున్నా తమను కని పెంచారన్న ఇంగితం కూడా లేకుండా ముదిమి వయసులో తగిలెయ్యాలా? ఇంట్లో ఒక పెద్ద దిక్కు ఉండటం వీళ్లకు అడ్డమా? సమాజం తమ గురించి గొప్పగా చెప్పుకోవాలన్న యావతో ఒకవైపు, అనాథాశ్రమాలకు వేలకు వేలు దానం చేస్తూ మరోవైపు కన్నవాళ్లను వృద్ధాశ్రమాల పాలు చేస్తే ఇక వాళ్ళు చేసిన దానానికి విలువేముంది? అలా దానం పొందిన వాళ్ళైనా సుఖంగా ఉండగలరా? ఓహో, అప్పుడే వృద్ధాశ్రమం సందర్శించేసిందన్నమాట అనుకొని వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఆలోచించాలిగా అన్నది. రంగనాయకి వనజ వైపు అదోలా చూసింది. ఆ చూపుకు వనజ తట్టుకోలేకపోయింది. సమస్యలెన్నున్నా కన్నవాళ్ళు భారమైపోతారా? నాకేమో సరిపడలేదు. మీరు కూడా అలా మాట్లాడితే ఎలాగమ్మా అన్నది రంగనాయకి నిష్ఠూరంగా. లోగుట్టు పెరుమాళ్ళకెరుక, ఎవరి గొడవలు వారివి. సరేలే, కూరగాయలేమున్నాయో చెప్పు అంటూ గంప ముందు కూర్చుంది వనజ. పరధ్యానంగానే గంపను కెలికింది రంగనాయకి. అందులో నుంచి తనకు కావలసిన కాయగూరలు తీసుకొని డబ్బులిచ్చింది వనజ. మర్నాడు కూడా రంగనాయకి ఆలస్యంగా వచ్చింది. ఏంటవ్వా, ఇవాళ కూడా ఆలస్యంగా వచ్చావు? అబ్బాయి బడికి టైం అయిపోతుంది అన్నది విసుక్కుంటూ. అక్కడ వృద్ధాశ్రమంలో ఇచ్చేసి వచ్చేసరికి లేట్ అవుతుందమ్మా. రేపటి నుంచి మరి కాస్త తొందరగా అక్కడికి వెళ్తాలే అన్నది. ఇంతకుముందు తన బోని చాలా రాసిదైనదని, హస్తరాశి మంచిదని తెగ పొగిడి రంగనాయకి ఇప్పుడిలా మాట్లాడేసరికి వనజ మనసులో ఇగో కొద్దిగా దెబ్బతిన్నది. అంతేకాదమ్మా, ఇప్పుడక్కడ వంటకు కూడా నేనే కుదురుకున్నాను. వాళ్ళందరికీ వండి పెట్టేందుకు నెలకు 2000 రూపాయల జీతం కూడా ఇస్తామన్నారు. రంగనాయకి ముఖంలో పట్టనలవి గాని సంతోషం కనిపించింది. అంటే కాయగూరల వ్యాపారం మానేస్తావా? ప్రతిరోజు తాజా కాయగూరలు ఇంటి వద్దే తెచ్చిస్తుంటే హాయిగా అనిపించేది. ఇక ముందు అలా కాక 2 కిలోమీటర్ల దూరం ఉండే మార్కెట్కు వెళ్ళటం తలుచుకుంటేనే నీరసం ముంచుకొచ్చింది వనజకు. అబ్బే, అదేమీ లేదమ్మా, మీకొక్కళ్ళకే కాదు కదా, డజను మందికి ఇస్తున్నాను. ఇప్పుడిక ఆశ్రమానికి కూడా ఇవ్వాలి. ఈ పని ఎప్పటికీ ఉండేదే అన్నది స్థిరంగా. వనజ మనసు తేలిక పడింది. తనెక్కడికెళ్తే నాకేం, కాయగూరలొస్తాయి అనుకుంది. అప్పట్నుంచి రంగనాయకిలో ఏదో నూతనోత్సాహం కనిపించసాగింది. 4 రోజుల తర్వాత ఒకసారి వనజ ఆమెతో మాట కలిపింది. మీ ఇంట్లో ఎవరుంటారవ్వా? మాట్లాడలేదు రంగనాయకి. వినిపించలేదేమో అనుకొని ప్రశ్న రెట్టించింది.
వినిపించిందమ్మా. చెప్పుకునేందుకు ఎవరూ లేరు. ప్రస్తుతం నేనుండేది కూడా ఈ కొత్తగా పెట్టిన వృద్ధాశ్రమంలోనే అన్నది. షాక్ తగిలినట్లయింది వనజకు. నీకెవరూ లేరా? ఇంతకు ముందెక్కడ ఉండేదానివి? లేకేం, 3 కొడుకులున్నారు. అంత క్రితం బాడుగా ఇంట్లో ఉండేదాన్ని ఒంటరిగా. ఆయన ఉన్నంతకాలం అందరం ఒకటిగా ఉండేవాళ్ళం. తర్వాత వాళ్ళంతా ఎవరికి వారే వెళ్ళిపోయారు. నేనున్నానన్న సంగతే మర్చిపోయారు. మధ్యతరగతి బతుకులింతే. సంతోషంగా బాధను అనుభవించలేవు, బాధను సంతోషంగా స్వీకరించలేవు. ఆయన బ్రతుకున్నంతకాలం రెక్కలు ముక్కలు చేసుకొని ఉన్నంతలో బాగానే చదివించాలని ప్రయత్నించారు. వాళ్లకు చదువులు వంటబట్టకపోతే ఆ తప్పు ఈయనది కాదుగా. అయినా మా కోసం ఏం చేశావంటూ దెప్పి పొడిచారు. చివరికి తనకంటూ ఒక పూరి గుడిసె కూడా వేసుకోలేకపోయారాయన. ఆయన ఉండగానే అందరికీ పెళ్ళిళ్ళు చేసేశారు. ఆయన అందనంత దూరం వెళ్ళాక కన్నతల్లినన్న అభిమానం కూడా లేకుండా నన్నిలా వదిలేసి తమ దారి తాము చూసుకున్నారు. పెళ్ళవగానే పెళ్ళం బెల్లంగాను, తల్లి అల్లంగాను కనిపించారు. ఆ వయసు అలాంటిది. బెల్లంలోని తీయదనం కనిపించింది, అల్లంలోని సుగుణాలు కనిపించవు. ఇప్పటికీ 3 ఏళ్ళయ్యాయి. అప్పుడప్పుడు కనబడతారు. దూరపు బంధువులను పలకరించినట్టు పలకరిస్తారు. ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోతారు. కోడళ్ళు కనీసం పలకరించరు, పిల్లలను పలకరించనివ్వరు. ఎందుకలా చేస్తారో తెలీదు. నేను కూడా ఆడదాన్నే అయినా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాను. ఇలా బతుకు ఈడుస్తున్నాను. చెప్పటం ఆపి పెద్దగా నిట్టూర్చింది రంగనాయకి. 5 నిమిషాలు స్తబ్దంగా గడిచాయి. గంప నెత్తికెత్తుకొని లేచింది రంగనాయకి. నా బిడ్డలు నన్నిలా వదిలేశారంటే అది నా పెంపకంలో లోపమా, వాళ్ళను కట్టుకున్న వాళ్ళ సామర్థ్యమా అర్థం చేసుకోలేకున్నాను. ఒకే మాట చెప్పదలుచుకున్నానమ్మా. నీకు కూడా ఒక్కగానొక్క కొడుకున్నాడు. వాణ్ణి జాగ్రత్తగా పెంచండి. పెరిగి పెద్దయ్యాక మిమ్మల్ని వదిలేయకుండా ఏం చెయ్యాలో ఇప్పుడే ఆలోచించుకోండి అని బయలుదేరింది. వనజ మనసులో ఏదో అశాంతి రగులుతుంది. రంగనాయికి మాటలు విన్నప్పటినుంచి ఏదో చెప్పలేని అవస్థకు గురవుతుంది. ఆ రోజు రాత్రి నిద్రలో ఏవో పలవరింతలు. సరిగ్గా నిద్ర పట్టలేదు. దిగ్గున లేచి కూర్చొని ప్రశాంతంగా నిద్రపోతున్న తన 10 ఏళ్ల కొడుకు వంక తదేకంగా చూసింది వనజ. దిగ్గున లేచి కూర్చున్న భార్య వంక విచిత్రంగా చూసిన కేశవులు, ఏమైంది వనజ అని అడిగాడు అర్థం కాక. అతని వంక తదేకంగా చూసి ఏం లేదు అనేసి పడుకుంది. అయితే అనుక్షణం రంగనాయకి మాటలే గుర్తుకొస్తున్నా విపరీతమైన అశాంతితో కునుకు పట్టలేదు. తమ ఒక్కగానొక్క కొడుకు పెద్దవాడై పెళ్ళయ్యాక తమను దూరంగా ఉంచేసినట్టు ఊహించుకొని వణికింది. అల్లారు ముద్దుగా అతి గారాబంగా పెంచుకున్న కొడుకు అలా చేస్తే తను తట్టుకోగలదా? ఆ ఊహే ఆమెను ఆ రోజు రాత్రంతా నిద్రకు దూరం చేసింది. 4 రోజులు గడిచాక ఒకరోజు ఉదయం ఎప్పటిలాగే కాయగూరలతో బయలుదేరింది రంగనాయకి. ఆమె మనసంతా సంతోషంగా ఉందని ముఖమే చెబుతుంది. దివ్య తేజస్సుతో వెలుగుతున్న ఆమె ముఖాన్ని గమనించి, ఏంటవ్వా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అడిగింది వనజ. ఆశ్రమంలో ఒక పంతులు తమ బిడ్డ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందని సంతోషపడితేను అది చూసి నాకు కూడా సంతోషం వేసింది. 2 ఏళ్ళయ్యాక ఉత్తరం ముక్క రాశాడట. ఆ బిడ్డకు ఇప్పటికైనా బుద్ధి కుదిరింది. మరో ఉత్తరంలో పిలుచుకెళ్తానని రాస్తే బాగుండు. చూద్దాం ఆ భగవంతుడు ఎలా రాసిపెట్టాడో ఆ ముసలాళ్లకు అంటూ కాయగూరల పని కానిచ్చి బయలుదేరింది రంగనాయకి. అలా మరో వారం గడిచింది. ఆ రోజు రంగనాయకి వచ్చి, అమ్మా నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను. ఓ వారం రోజులు ఎలాగైనా సర్దుకో అన్నది. ఎప్పుడు బయలుదేరేది అన్న ప్రశ్నకు ఇవాళ సాయంత్రమే అన్నట్టు చెప్పడం మర్చాను. ఆ పంతులు వాళ్ళ అబ్బాయి వాళ్ళను తీసుకెళ్తానని రాశాడట. దేవుడిన్నాళ్లకు ఆ బిడ్డకు మంచి బుద్ధినిచ్చాడు. ఇప్పుడు కూడా పంతులు వెళ్ళనంటాడే. అది కొడుకు రాసిన ఉత్తరం కాదట, కోడలు రాసిందట. ఇంట్లో పనంతా ఒంటరిగా చేసుకోలేక సతమతమవుతూ సహాయం కోసం పిలిపించుకుంటుందేమో అనుకుంటున్నాడు.
ఇంటెడు చాకిరి ఒంటి చేత్తో చేస్తుందా ముసలావిడ. అది ఆయన బాధ. కట్టుకున్న దాన్ని అదే కదా కంట్లో పెట్టి కాపాడుకోవడం అంటే. వాళ్ళు ఏ ఉద్దేశంతో పిలిచినా సంబంధాలు తెగిపోయాక పిలిచే పిలుపు ఆప్యాయతను కూడా సందేహించే పరిస్థితులు వస్తాయన్నది సత్యం. నేనాయనతో చెప్పేశాను. పెద్దాయన 4 రోజులు చూడు, నచ్చితే ఉండు, లేకుంటే మీకిక్కడ బాగా ఉండనే ఉందిగా అన్నాను. ఏం చేస్తాడో చూడాలి. నేను యాత్ర నుంచి తిరిగొచ్చేసరికి అక్కడే ఉంటాడో వెళ్ళుంటాడో తెలీదు. చూద్దాం అంటూ గంపనెత్తుకొని బయలుదేరింది. వారం తిరిగాక ఎప్పటిలాగే ఉదయం కాయగూరల గంప నెత్తినెట్టుకొని వంకాయలు బెండకాయలు అంటూ సాగదీసి అరుస్తూ వచ్చింది రంగనాయకి. అలవాటు ప్రకారం వనజ ఇంటికే ముందుగా వచ్చింది. ఏమవ్వా, అన్ని చోట్ల దర్శనాలు బాగా జరిగాయా? వనజ అడిగింది గంపలోని కాయగూరలు పరీక్షిస్తూ కుతూహలంగా. బాగానే జరిగిందమ్మా. అన్ని చోట్ల దేవుడు ఉంటాడంటుంటారు కానీ ఆ స్థలాలకు వెళ్ళినప్పుడు కలిగే భక్తి వేరు. ఇక్కడ గుళ్ళల్లో ఆ భక్తి పారవశ్యం రాదు. వెంకటేశ్వరుణ్ణి చూడాలంటే తిరుపతికే, రామయ్యను దర్శించుకోవాలంటే భద్రాచలమే వెళ్ళాలి, రంగనాథుణ్ణి చూడాలంటే శ్రీరంగమే వెళ్ళాలి అన్నది పరవశంగా. అంతలో అమ్మాయి, ఇవాళ టిఫిన్ ఏం చేద్దాం అంటూ ఒక పెద్దావిడ బయటికి వచ్చింది. ఆమెను చూసిన రంగనాయకి ఆశ్చర్యపోయింది. ఆమెను ఎక్కడో చూసినట్టు అనిపించి టక్కున గుర్తు చేసుకుంది. అదే సమయంలో బయట వాకింగ్కు వెళ్ళి తిరిగొచ్చిన మరొక వ్యక్తిని చూసింది. ఇద్దరు బాగా పరిచయం ఉన్నవాళ్లే. పక్క వీధి వృద్ధాశ్రమంలోని ప్రకాశరావు దంపతులు. అంటే ప్రకాశరావు కేశవులు తండ్రా? వీళ్ళు వనజ అత్తమామల. రంగనాయకిని చూడగానే దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు. రంగమ్మ, బాగున్నావా? నువ్వేంటిక్కడ అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చారు. 2 ఏళ్లుగా ఈ కాలనీలో అందరికీ కాయగూరలిచ్చేది నేనే గదమ్మా అన్నది. ఆ ముసలి దంపతులను చూసిన రంగనాయకి మనసు సంతోషించింది. అయితే అంతలోనే ఇంతకాలం తనెంతో మంచిది అని అంచనా వేసుకున్న వనజ ఈ వయసు మళ్ళిన వాళ్లను తమ కొడుకు నుంచి దూరం చేసిందన్న నిజం జీర్ణించుకోలేకపోయింది. కొడుకు కోడళ్లతో తప్పెవరిదన్న మీమాంసలో పడిన రంగనాయకి ఆ క్షణంలో చూసిన చూపు వనజను నిలువుగా దహించి వేసింది. వృద్ధ దంపతులిద్దరూ లోపలికి వెళ్ళాక, అవ్వా, నీ ఉపకారం ఈ జన్మకు మరవలేను. నీ మాటలతో దారి తప్పిన నన్ను దారిలో పెట్టావు. రాబోయే తరానికి కావలసినదేమిటో చెప్పి నన్ను మేల్కొల్పావు. అర్థం లేని భేషజాలతో బంధాలు తెంచుకోవాలనుకున్నాను. నువ్వన్నది నిజమే. బాంధవ్యాలు గుర్తించకుంటే జరిగే అనర్థాలు కల్లారా చూశాను. వాటికి నేను కూడా కారణమైనందుకు బాధగా ఉంది. నీకు తెలియకుండానే మా కుటుంబానికి మహోపకారం చేశావు అని సజల నయనాలతో 2 చేతులు జోడించింది. వనజ మాటలకు ఇహలోకంలోకి వచ్చింది. అంటే తన మాటలు ఆమె మనసు మీద ప్రభావం చూపటం వల్ల తనలో పరివర్తన కలిగింది. భవిష్యత్తులో తనకు కలగబోయే అనర్థానికి భయపడి భర్తకు చెప్పి తనే 1కి 2 ఉత్తరాలు రాసి వాళ్లను చేరదీసిందన్నమాట. పరివర్తన సహజ సిద్ధంగా కలిగింది కాకున్నా ఎలాగైతేనో తనకు తెలియకుండానే తన వలన ఆ కుటుంబం ఒకటైనందుకు సంతోషించింది. మనసు పొరల్లో ఆలోచనలు మాత్రం వీడలేదు. తన బిడ్డలు తనను చేరదీస్తారో లేదో తెలియదు. అయితే మార్పు అనివార్యమైన ఈ ప్రపంచంలో తన బిడ్డలు కూడా మారుతారన్న చిన్న ఆశ మాత్రం కలిగించిందా సంఘటన. ప్రస్తుతానికైతే తనకంటూ ఎవరు లేని పరిస్థితుల్లో కనీసం తన మూలంగా ఇతరులు బాగుపడితే అందులోనే తన ఆనందాన్ని వెతుక్కోవటం మంచిదనిపించింది. నువ్వన్నట్టు మా అత్తమామలకు పట్టిన గతే నాకు పట్టకూడదంటే కొన్ని విషయాలు నచ్చకున్నా సర్దుకుపోవాలి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మా అబ్బాయికి ఇప్పటినుంచే బాంధవ్యాలంటే ఏమిటో తెలిపితే, పెద్దవాళ్ళ ప్రేమాభిమానాలు రుచి చూపిస్తే భవిష్యత్తులో వాడు కూడా తన పిల్లలకు వాళ్ళ నాన్నమ్మ తాతల గురించిన అనుభవాలు చెప్పేలా చేస్తాడు. సమాజం బలపడాలంటే బంధాలు అనుబంధాలు చాలా ముఖ్యం.
అంటున్న వనజ మాటలకు అనాలోచితంగానే తలుపుతూ గంప నెత్తినెత్తుకొని బయలుదేరింది రంగనాయకి. ఎప్పటికైనా తన బిడ్డలు కూడా వాస్తవాన్ని అర్థం చేసుకొని తనను చేరదీస్తారన్న ఆశ మనసు మూలన ఉదయించింది. కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదాలు.